జిడ్డుగా ఉంటుంది. హ్మ్. తలస్నానం వాళ్ళు చేసి రేపు తలస్నానం చేయలే. అవును. అప్పుడు స్క్రాచ్ చేస్తే గోరులోకి తెల్లని ఒకలాంటి పౌడర్ జిగురులా ఉంటుంది. యాహ్! దాన్ని గ్రీజీ డాండ్రఫ్ అంటారు. హ్మ్. అలాగే కొంతమందికి నాకు డాండ్రఫ్ లేదండి అంటారు. ఎప్పుడైనా గోకితే చిన్నగా పౌడర్‌లా వస్తుందండి అంటారు. హ్మ్. దట్ ఈస్ పౌడరీ డాండ్రఫ్. ఓకే. అలాగే కొంచెం చెక్కల్లా స్కేలీగా అవును. వస్తది. హ్మ్. చిన్న చిన్న పెచ్చుల్లాగా. హ్మ్. అది స్కేలీ డాండ్రఫ్. హ్మ్. ఈ డాండ్రఫ్‌తో పాటు అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక పింపుల్‌లాగా వచ్చి, ఆ పింపుల్ స్కేల్ ఎప్పుడైనా పెచ్చొస్తే దానికి బ్లడ్ టింజ్ అంటుకున్న పెచ్చులా పడుతుంటుంది. అవును. దట్ ఈస్ సెబోరిక్ డెర్మటైటిస్ ఆఫ్ ద స్కాల్ప్. ఓహ్! ఓకే. ఆ పస్ పింపుల్ అంటుకోవడం హ్మ్. పిల్లోకి. ఆ పస్ ఎక్కడ అంటుకుంటే అక్కడ పింపుల్స్ వచ్చేయడం. ఓహ్! సో, అరాచకం సివియారిటీ చాలా జరిగింది. రకాలుగా ఉంటుంది. యాహ్! యాహ్! సో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. ట్రీట్ డాండ్రఫ్. హ్మ్. యాంటీ ఫంగల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ పోతూ ప్రాపర్ డాండ్రఫ్ షాంపూ వాడుతూ అప్పుడు యాక్నేని కంట్రోల్ చేసుకుంటే 2 కంట్రోల్ అయితే మనిషి హ్యాపీగా ఉంటాడు.